హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తలకాయ కూర ప్రిపరేషన్ ఎలానో చూద్దాం. ఓకేనా? ఒక బౌల్ తీసుకొని దానిలోకి శుభ్రంగా చేసుకున్న తలకాయ మాంసం వేసుకోవాలి. దానిలో ఉప్పు తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి కారం 2 స్పూన్స్, అలానే పసుపు 1/2 స్పూన్, ఇంకా అల్లం చిల్లిపాయ పేస్ట్ 2 చెంచాలు వేయాలి. నెక్స్ట్ వచ్చేసేసి బాగా కళాయి పెట్టుకోవాలి. ముక్కలకు అంతా పట్టేలాగా రెడీ చేసుకొని మిశ్రమం మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలో తలకాయ కూర వేసుకోవడానికి నూనె వేసుకొని దానిలో బాగా కాగాక టమాటాస్ 2, పచ్చిమిర్చి 2, ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. బాగా కలబెట్టుకోవాలి. కొంచెం దానిలో మగ్గాక అల్లం చిల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కలుపుకొని బాగా దగ్గరికి మిశ్రమం దగ్గరకు వచ్చాక దానిలో ముందుగా మనం కలిపి పెట్టుకున్న తలకాయ కూరని దానిలో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని బాగా మొత్తం అంతా కలిసేలాగా కలపాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వాటర్ బాగా యాడ్ చేసుకోవాలి. మీకు పులుసులాగా కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, దగ్గరకు కావాలనుకుంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసేసి బాగా కలుపుకున్నాక ధనియాల పొడి మీకు తగినంత వేసుకోండి. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మటన్ మసాలా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మెదడు ఫస్ట్ వేసుకుంటే చితికిపోతుంది కాబట్టి అంతా యాడ్ చేసుకున్నాక లాస్ట్లో వేసుకోవాలి. అది మొత్తం కలిసేదాకా వేసుకొని నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టుకొని 4 విజిల్స్ కానీ 5 విజిల్స్ కానీ వేయించుకోండి. నెక్స్ట్ విజిల్స్ అన్నీ అయిపోయాక అది ఒక బౌల్లోకి టర్న్ చేసుకొని చూసుకుంటే మన తలకాయ కూర రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్.